వసతిని సక్రమంగా చూపించేది వాస్తు అంటున్నారు పెద్దలు. ఇవాళ ఒక క్రొత్తగా నూతన గృహాన్ని నిర్మించాలన్నా వాస్తు చూస్తున్నారు. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారాలన్నా వాస్తు చూస్తున్నారు. అయితే వాస్తు గురించి ఇతమిద్దమైనటువంటి అంశాలు ఎవరికి వారికి తెలియకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వాస్తు గురించి ప్రాధాన్యం తెలుసుకున్నటువంటి ఈ రోజుల్లో పండితుల దగ్గరికి వెళ్ళి, పురోహితుల దగ్గరికి వెళ్ళి వాస్తు యొక్క అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో అందరికీ పండితుల దగ్గరికి వెళ్ళేటువంటి సమయం ఉండదు. అందుకనే ఈ వాస్తులో వచ్చేటువంటి అనుమానాలు, ఆ యొక్క సమస్యల్ని నివృత్తి చేయటానికి ప్రముఖ వాస్తు పండితులు, స్వర్ణ కంకణ గ్రహీత, కనకాభిషేకం జరిపించుకుంటున్నటువంటి వ్యక్తి, ఆగమ వాస్తు విశారద బిరుదాంకితులు డాక్టర్ జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి గారు మన స్టూడియోస్కి వచ్చారు. వాస్తులో మహాపండితులు అయినప్పటికీ వారిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని మాత్రమే కలిసేటువంటి సందర్భం అయినప్పటికీ వారంతట వారుగానే మన SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం వారే మన స్టూడియోస్కి వచ్చి సహజంగా సాధారణంగా ప్రజల్లో ఉన్నటువంటి వాస్తు గురించి వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు వారు మన ముందు ఉన్నారు. వారి గురించి, వారి యొక్క వాస్తు శాస్త్రాన్ని గురించి వారు చెప్తున్నటువంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా సంతోషం అండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం కేటాయించారు. అందరూ మీ దగ్గరికి రాలేరు, అందరి కోసం మీరు సమయాన్ని కేటాయించలేరు. అయినప్పటికీ వీళ్ళందరి కోసం మీరు సమయాన్ని కేటాయించటం ముందుగా మా ఛానల్ తరఫున మీకు అభినందన తెలియజేస్తున్నాం. ముందుగా మీరు ఎక్కడి వారు, ఏ ప్రాంతం వారు, తల్లిదండ్రుల గురించి? ముందుగా SHO AP TV ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నా గురించి ఇప్పటివరకు ఇంట్రడక్షన్ ఇచ్చున్నారు. నేను గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. ప్రస్తుతం గుంటూరులోనే నివాసం ఉంటున్నాను. తల్లిదండ్రులు? మా తల్లిదండ్రులు జంధ్యాల భవానీ శంకర శాస్త్రి, జయప్రద అమ్మగారులు. వారికి నేను 4వ సంతానంగా ఉన్నాను. మొదటి నుంచి కూడా ఈ అంశంలో, వాస్తు అంశంలోనే పనిచేస్తూ ఉన్నాను. భౌతికంగా ఏంటంటే ఆంగ్ల విద్య, బీకాం విద్యను అభ్యసించినప్పటికీ కూడా అనువంశికంగా వస్తున్నటువంటి శాస్త్రాల మీద మక్కువతోటి చిన్నతనం నుంచే అటు జ్యోతిష్ శాస్త్రం, అదేవిధంగా ఇటు వాస్తు శాస్త్రంలో కూడా పెద్దలందరి దగ్గర కూడా ముందుగా ప్రథమ గురువు మా తండ్రి గారు, ఆ తర్వాత అనేక మంది గురువుల నుంచి కూడా ఈ వాస్తు శాస్త్రాన్ని అభ్యాసం చేసి గత 30-35 సంవత్సరాల నుంచి కూడా నేను ఇది ప్రాక్టీస్లో ఉన్నాను. అందరికీ కూడా సర్వీస్ అనేది జరుగుతూ ఉన్నది. దాదాపు 4-5 తరాల నుంచి, మీ తాత ముత్తాతల కాలం నుంచి ఈ మార్గంలో ఉన్నారు మీరు. అందుకనే మీకు ఈ విద్య మీకు తేలిగ్గా అబ్బిందని మనం అనుకోవచ్చా? అవును, సంతోషం అండి. ఎందుకంటే అది ఈ సమయంలో ప్రాతస్మరణీయులు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. మా తండ్రి గారు జంధ్యాల భవానీ శంకర శాస్త్రి గారు, ఆ తర్వాత మా పై తరాల్లో కనుక చూసుకుంటే మా తాతగారు సుబ్బారాయుడు గారు, ఆ పైన సుబ్బయ్య గారు, ఆ పైన మా ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు అప్పయ్య గారు, వీరందరూ కూడా సుమారుగా ఒక 120 సంవత్సరాల పైచిలక నుంచి కూడా ఈ లక్ష్మీ గణపతి విద్యాపీఠం అనేటువంటిది ఒకటి స్థాపించి తద్వారా ఈ జ్యోతిష్య సేవలు, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవలు, వాస్తు సేవలన్నీ కూడా సమాజానికి అందిస్తూ ఉన్నాం. ఈ 120 సంవత్సరాల పైచిలకు సుమారుగా 1904లో రిజిస్టర్డ్గా ప్రారంభం కాబడినది. అప్పటి నుంచి కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా మా సంస్థ ద్వారా చేస్తూనే ఉన్నాం. అది అనువంశికంగా రావటం వల్లే నాకు కూడా సుకృతం. అందువల్ల చిన్నతనం నుంచే ఇంట్లోనే ప్రథమ గురువు మా తండ్రి గారు ఉండటం వల్ల వారి ద్వారా ఈ విద్య అనేది సులభంగా గ్రహించడానికి అవకాశం ఉన్నది. తర్వాత అనేక రకాలుగా దాన్ని పెంచుకునే పద్ధతిలోకి వెళ్ళి జరిగింది. సంతోషం అండి. ఈ వాస్తు అంటే ఏమిటి? వాస్తు గురించి, వాస్తు శాస్త్రాన్ని గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ముందుగా మనం వాస్తు అనేటువంటి శబ్దం ఎట్లా వచ్చిందనేది గ్రహించాలి. వస అనేటువంటి ఒక సంస్కృత ధాతువు నుంచి ఈ వాస్తు అనేటువంటి శబ్దం పుట్టింది. అందుకనే వాస్తు శాస్త్రం అంతా కూడా భూమిని అనుసరించి ఉండేటువంటిది కాబట్టి తప్పనిసరిగా వసు, వసుధ, వసుమతి ఇట్లాంటి పేర్లతోటి మనం భూమిని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ప్రధానంగా వచ్చేసరికి ఏంటంటే పంచభూతాలైనటువంటి పృథివీ, ఆప, తేజో, వాయు, ఆకాశ, ఈ 5 అంశాలు అంటే పృథివీ భూమి, ఆపహ నీరు, అట్లాగే తేజో అగ్ని,
అట్లాగే వాయువు, ఆకాశము, ఇవన్నీ కూడా పంచభూతాలు. వీటిలో ప్రధానమైనటువంటిది భూమి. ఈ భూమే ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తోంది. ఉదాహరణకి పశుపక్ష్యాదులు ఏవైనా సరే, పశువులు ఎక్కడెక్కడ తిరిగి వస్తాయి, సాయంత్రానికి ఒక చెట్టు ఉండాలి. అట్లాగే పక్షులు ఎక్కడైనా సరే విక్రయించి వస్తాయి, సాయంత్రానికి ఏదో ఒక చెట్టు కొమ్మ మీద వాలాలి. అదేవిధంగా మనుషులు కూడా పగలంతా కూడా ఎక్కడ తిరిగినా కూడా తప్పనిసరిగా సాయంకాలం అయ్యేసరికి ఇంటికి చేరుకోవాలనేటువంటి ఒక తాపత్రయం అనేది ఉంటుంది. ప్రధానంగా ఇది ఎందుకు ఏర్పడుతుందంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నదనేది మనకి సైంటిస్టులంతా కూడా రుజువు చేస్తున్నారు. దానికి అయస్కాంత తత్వం అనేటువంటిది, అయస్కాంత శక్తి అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆకర్షణ అనేది అట్లా ఇవ్వగలుగుతుంది. సుమారుగా 500 కోట్ల సంవత్సరాలకు పూర్వమే మనకి వాస్తుశాస్త్రం అనేది ప్రామాణికమైనటువంటి అంశంగా ఉన్నదనేటువంటిది మనకు తెలుస్తోంది. దీంట్లో భాగంగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే వాస్తు ఇవాళ కొత్తగా పుట్టినటువంటి అంశం కాదు. పురాణ కాలాల నుంచి కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా భృగువు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, నారదుడు, నగ్నజిత్తు, విశాలాక్షుడు, పురంధరుడు, బ్రహ్మ, కుమారుడు, నందీశ్వరుడు, శౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, శుక్రుడు, బృహస్పతి, ప్రధానంగా ఈ 18 మంది మరి మహర్షులు వీళ్ళంతా కూడా అప్పట్లో ఈ శాస్త్రాన్ని మనకి రచించడం జరిగిందని చెప్పేసి మత్స్య పురాణాల్లో చాలా స్పష్టంగా రాసింది. అయితే వీళ్ళే వాస్తు ప్రకరణాన్ని మొట్టమొదట ఇచ్చారా అంటే వీళ్ళ తర్వాత ఇంకా ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత క్రమంలో అగస్త్యుడు, తిమ్యలోకుడు, కశ్యపుడు, కాత్యాయనుడు, మరీచి, చిత్రతోయ, పాలకవ్య, పొండరీక, దీర్ఘదర్శి, పునర్వస్సు, యోగశారుడు, ఇట్లాంటి వాళ్ళందరి చేత కూడా ఈ వాస్తుశాస్త్రం అనేది మళ్ళీ వ్రాయబడి ఉన్నది. వీరిచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ ఆధునికంగా సుమారుగా 1000 గ్రంథాలు, వాస్తు గ్రంథాలు ఉన్నాయి. అయితే ఈ 1000 మంది రాసినటువంటి వాస్తు గ్రంథాలన్నీ ఎక్కడ వెంటే ఈ మహర్షి సాంప్రదాయం నుంచి ఏదైతే వస్తూ ఉన్నదో మనకి దాంట్లోంచే ఈ వాస్తుని అనేటువంటిది మనం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా వాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వసతి ఇతి వాస్తుకు, అంటే అందరికీ కూడా మంచి వసతి ఇవ్వాలి. వసతి అంటే ఏమిటి? ప్రధానంగా గాలి, పంచభూతాలని సక్రమంగా వినియోగించుకోవడమే వసతి. గాలి, వెలుతురు, నీరు, భూమిని ఆధారంగా చేసుకొని మనం గృహ నిర్మాణం చేసుకుంటున్నాం. ఏ భాగంలో మనం వంటగదుల నిర్మాణం చేసుకుంటే అగ్ని భాగానికి సంబంధించినటువంటి ఆగ్నేయ భాగంలో ఆయన యొక్క ఆధిపత్యంలో, అంటే ముందు దానికి చెప్పుకోవాలంటే ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, తూర్పు భాగానికి ఇంద్రుడు, ఆగ్నేయ భాగానికి అగ్ని, దక్షిణ భాగానికి యముడు, అదేవిధంగా నైరుతి భాగంలో నిరుతి అనేటువంటి ఒక రాక్షసుడు, పశ్చిమ భాగంలో వరుణుడు, వాయువ్య భాగంలోకి వచ్చేసి వాయుదేవుడు, ఉత్తర భాగంలో కుబేరుడు, ఈశాన్య భాగంలో ఈశానుడు. ఈ అష్టదిక్పాలకులందరికీ సంబంధించినటువంటి స్థితిలో ఇందులో ఏ ఏ భాగాల్లో ఎవరి యొక్క శక్తి ఎంత ప్రజ్వలంగా ఉంటుంది, వాళ్ళ యొక్క శక్తిని మనం జీవనాధారంలో మనం కనుక వినియోగించుకున్నట్లయితే మన జీవన గమనం ఎట్లా సవ్యంగా సాగుతుందనే దానికి వాస్తుని మనం అన్వయం చేసుకోవాల్సి వస్తుంది. పూర్వకాలంలో ఏంటంటే మనకి ధర్మం చాలా గొప్పగా ఉండేది, అందువల్ల వాస్తుకి అంత ప్రాధాన్యత లేదు. అంటే మనిషి బలం ఉండేది. ఏ రోజు కూడా ఎవరు అబద్ధం ఆడేటువంటి అవకాశాలు లేవు. ఇంటి దగ్గరికి ఎవరైనా ఒక భిక్షగాడు వస్తే వాడు 1 వారం రోజులు 10 రోజులు మన వాకిట్లో పడుకొని వెళ్ళిపోయాడు, వాడికి కావాల్సిందంతా కూడా మూట కట్టుకొని తీసుకెళ్ళాడు ఊరు మొత్తం తిరిగి. కానీ వాడు మన పై జేబులో 1 లక్ష రూపాయలు ఉంటే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఇది నాది కాదని అబద్ధం ఆడుతున్నాం. అంటే ఏంటంటే వ్యక్తిగతంగా మన శక్తి తగ్గుతుంది. ఇట్లా తగ్గినప్పుడు తప్పనిసరిగా వాస్తు సంబంధించినటువంటి బలాన్ని మనం కోరుకుంటాం. ఎందుకంటే జాతక ప్రకరణం అనేది వ్యక్తిగతం. వాస్తు ఏంటంటే గృహంలో నివసించేటువంటి వ్యక్తులందరి యొక్క సముదాయానికి కూడా ఇది బలాన్ని కలిగించేటువంటి ఒక స్థితి. కాబట్టి వాస్తు అనేది అనివార్యమైనటువంటిది. వాస్తులో అన్ని భాగాల్లో దిక్పాలకుల యొక్క బలాన్ని ఉపయోగించుకుంటూ నివసిస్తేనే సవ్యమైనటువంటి దిశ, దశ రెండు కూడా కలుగుతాయి. ఓకే, బాగుందండి. ఇప్పుడు పూర్వకాలంలో సమిష్టి కుటుంబాలు ఉండేవి. అవునండి. అంటే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య వీళ్ళతో పాటు పిల్లలు అందరు కలిసి ఉండేవాళ్ళు. అంటే ఒక ఇంటికి సక్రమమైనటువంటి వాస్తు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పెద్దలు, పిల్లలు అందరికీ వర్తిస్తుందంటారు? అది తప్పనిసరిగా వర్తిస్తుందండి. ఎందుకంటే పూర్వకాలంలో చేసేటువంటి గృహ నిర్మాణాలకి ఇవాళ జరుగుతున్నటువంటి గృహ నిర్మాణాలకి చాలా వ్యత్యాసం ఉంది. పూర్వ సాంప్రదాయాలు ఏంటంటే ఇవాళ ఉన్న అత్యంత ఆధునికంగా కాంక్రీట్ నిర్మాణాలు లేవు. అప్పుడంతా కూడా కలపతో చేసేటువంటి నిర్మాణాలు ఉండేవి. అందుకని అప్పుడు ఇంటికి ఏదైనా ఆయాది సాధన చేసి గణితం కట్టాలనేప్పుడు కూడా కేవలం గర్భాన్ని ప్రమాణంగా తీసుకొని గణితం వేసేవాళ్ళం. గర్భం అంటే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో కలపకి ఒక 6 అడుగులు దాటితే శక్తి మోయలేనటువంటి శక్తి ఉండేది కాదు. అందుకని ఒక 6 అడుగులకి ఒక గది అనేటువంటి ఒక లెక్క పెట్టేవాళ్ళు. అట్లా ఎన్ని గదులు కావాలంటే అన్ని గదులు పెంచుకుంటూ ఆ వ్యక్తి యొక్క నామ నక్షత్రం కావచ్చు, జన్మ నక్షత్రానికి కావచ్చు,
ఈ వచ్చినటువంటి గణితంలో అంటే ఏకాదశి వర్గం అనేది మనం సాధన చేస్తాం. అంటే మనం పెడుతున్నటువంటి గృహం యొక్క పొడవు వెడల్పుని తీసుకొని గణితాన్ని ఏర్పరచుకొని ఆ గణితంలో వచ్చేటువంటి సంఖ్యలో దాంట్లో ధనము, రుణము, ఆయుము, ఆయుర్దాయము, అంశ, దిక్పతి, యోగము, కరణము ఇట్లా వస్తాయి. అందులో వచ్చేటువంటి నక్షత్రానికి యజమానికి ఇద్దరికి కూడా తారాబలం సరిపోవాలి. అట్లా సరిపోయేట్టుగా గణితం వేసే విధానం ఏంటంటే తప్పనిసరిగా గర్భాయ విధానంలో జరిగేది పూర్వ సాంప్రదాయంలో. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే సర్వాయ విధానంలోకి వస్తున్నాం మనం. అంటే బిల్డింగ్ మొత్తం కూడా అంటే ఆగ్నేయం మొదలుకొని నైరుతి మొదలుకొని వాయువ్యం మొదలుకొని ఈశాన్యం అంటే మొత్తం పొడవు వెడల్పులతోటి దీన్ని సర్వాయ విధానం అంటాం. ఈ సర్వాయ విధానంలో చేయటం వల్ల మొత్తం కూడా గర్భం కింద ఇవాళ ట్రీట్ అవుతుంది. పూర్వ సాంప్రదాయంలో ఏంటంటే శాలా నిర్మాణాలు చాలా విశేషంగా ఉండేవి. అట్లా చేయటం వల్ల ఏ భాగాల్లో ఏ శక్తిని మనం తీసుకోవాలనేటువంటి దాన్ని బట్టే అందరికీ కూడా సమమైనటువంటి వాస్తుబలాన్ని సమృద్ధిగా ఇచ్చేది. అట్లా ఆచరించారు ఇవాళ మనకి. తర్వాత అది గ్రామాలకి కూడా ఈ వాస్తు అనేది అన్వయం అవుతుంది. కేవలం ఒక గృహాలకే కాకుండా గ్రామాలకు కూడా ఈ వాస్తు అన్వయం చేసుకోవాలి. ఒక గ్రామ నిర్మాణం చేయాలంటే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని మనం ఏర్పరచుకొని సుమారుగా ఒక 40 ఎకరాలు, 50 ఎకరాలు, ఒక 60 ఎకరాలు అనుకుంటారు. లేదా ఒక 100 ఎకరాలు. ఈ 100 ఎకరాలని కూడా ఏకాశీతి పదవాస్తు విన్యాసం అని చెప్పేసి ప్రధానంగా ఒక 108 విభాగాలు విభజించుకొని దాంట్లో దైవత్వము, మానుష్యము, రాష్ట్రము, బ్రాహ్మ్యం ఇట్లా అన్నీ కూడా చేసుకుంటారు. చేసి అక్కడ దాంట్లో ఏ భాగాల్లో దేవాలయాలు నిర్మించాలి, ఏ భాగాల్లో పాఠశాలలు నిర్మించాలి, ఏ భాగాల్లో చెరువులు ఉండాలి, ఏ భాగాల్లో నివాసాలు ఉండాలి, ఏ భాగాల్లో శ్మశానం ఉండాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా తప్పనిసరిగా గ్రామారోహణం చేసుకుని అట్లా చేసేటువంటి ఒక పద్ధతి పూర్వ సాంప్రదాయంలో ఉన్నది. అయితే ఇవాళ రాను ఏంటంటే ఈ కాంక్రీట్ నిర్మాణాలు వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి వ్యక్తిగతంగా అయినా సరే వాస్తు బలాన్ని ఉపయోగించుకోవాలనేది నా అభిప్రాయం. అది ఓకే. ఇప్పుడు వాస్తులో రకాలు ఉన్నాయండి? తప్పనిసరిగా ఉన్నాయి. అది గృహవాస్తుకి అట్లాగే ఆగమ వాస్తుకి సంబంధం లేదు, అట్లాగే శిల్ప వాస్తుకి సంబంధం లేదు. అంటే ప్రతి ఒక్క వాస్తుకి దీంట్లో భిన్నమైనటువంటి భావాలు ఉన్నాయి. గృహవాస్తు ఏంటంటే కేవలం నిర్మాణ క్రమాన్ని సూచిస్తుంది. ఒక ఇల్లు ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, ఒక స్థలాన్ని సంస్కరణ చేసుకొని దాంట్లో ఏ భాగాల్ని మనం దేనికి ఉపయోగించుకోవాలి, యజమాని యొక్క ఆర్థిక శక్తిని అనుసరించి ఎంత మేరకు నిర్మాణం చేసుకోవాలనేది ప్రధానం. అతని దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఎంతవరకు ఖర్చు పెట్టగలరో చూసుకొని అందులో ఎన్ని గదులు నిర్మాణం చేయాలంటే అన్ని గదులు మాత్రం నిర్మాణం చేసుకునే దానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆగమ వాస్తు వేరు, అది శిల్పశాస్త్రంతో ముడిపడినటువంటి అంశం. తప్పనిసరిగా దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం ఇది కేవలం ఏంటంటే గణితం వరకే సరిపోతుంది. ఇది యజమాని యొక్క నక్షత్రానికి ఈ వచ్చినటువంటి ఏకాదశ వర్గంలో వచ్చేటువంటి గణితానికి సరిచూసుకొని వసతులు కావాల్సిన విధానంగా ఏర్పాటు చేసుకుంటే గృహ నిర్మాణం అయిపోతుంది. కానీ ఆలయ వాస్తు అట్లా కాదు, అది ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఆలయానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఆగమ వాస్తు అనేటువంటిది శిల్పశాస్త్రంతో ముడిపడి ఉన్నది. ఉదాహరణకి మీకు సభాముఖంగా ప్రేక్షకులందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ మనం భగవంతుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఒక మీమాంస ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇవాళ ప్రత్యేకంగా ఒక శిల్పం చెక్కాలంటే ఒక శిల్పి కూర్చొని ఆ శిల్పాన్ని తయారు చేస్తాడు. అయితే అది కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, ఇతనికి అసలు ప్రమాణం ఉందా లేదా, ఈ శిల్పాన్ని ఎట్లాగా చేస్తున్నాడు, లేదా ఒక దేవాలయం కడుతున్నారు, దీనికి ఇక్కడ అధిష్టానం ఏంటి, తర్వాత త్రిపీఠం ఏంటి, స్తంభవర్గం ఏంటి, వికర్ణాలు ఏంటి, కర్మకూటాలు ఏంటి, ఇట్లా కపాలం వరకు అంటే అక్కడ వరకు కూడా ఇదంతా కూడా సక్రమంగా ఒక కొలత ప్రకారం జరుగుతుందా లేదా అనేటువంటి సందేహం చాలా మందికి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ప్రేక్షకులందరికీ కూడా చూసుకోవచ్చు. మీరు మనల్ని ఎవరు చెక్కారు? మనం మానవ జన్మ తీసుకొని ఉన్నాం, మనల్ని ఎవరు చెక్కారు? మీకు ఒక చిన్న పరీక్ష మీరు స్వయంగా చేసుకోవచ్చు. ఒకసారి మీరందరూ కూడా మీ అరచేతిని ఈ రకంగా చూసుకోండి. ఈ చేతి భాగంలో ఇక్కడ కంకణ రేఖలు అనేటువంటివి ఉన్నాయి. ఈ కంకణ రేఖల నుంచి ఈ మధ్య వేలు చూడండి ఒకసారి, ఈ చివరి కొలత వరకు. ఈ కంకణ రేఖల నుంచి మన యొక్క గడ్డం దగ్గర ఆనించుకొని ఈ రకంగా కనుక తీసుకుంటే మొదటి భాగం వరకు సరిపోతుంది. ఎవరికి వాళ్ళు మొదటి మధ్య వేలు కనుక చూస్తే కొలత, ఈ కంకణ రేఖలు మొదలు మధ్య వేలు వరకు ఈ కొలత ఎంతైతే ఉన్నదో మన కంఠం నుంచి పాల భాగం వరకు కూడా అదే కొలత ఉంటుంది. ఇది మనల్ని ఎవరు చెక్కారండి? భగవంతుడు చాలా విశేషంగా ఎవరికి వాళ్ళకి సరిపోతుంది. ఎవరి కొలత ఒకళ్ళకి సంబంధం ఉండదు, ఎవరి చేతి కొలత వారికి సరిపోతుంది. అట్లాగే దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కానీ ఆలయ నిర్మాణాలు చేసేటప్పుడు కానీ అవి తాళ ప్రమాణాలు అనుసరించి అష్టతాళ, నవతాళ, దశతాళ ప్రమాణాలు అనుసరించి అవి కూడా చేయడం జరుగుతుంటుంది. అట్లాగే గోపుర నిర్మాణాలకు వచ్చేప్పటికి దళ విన్యాసాలు జరుగుతాయి. ఏకదళం, ద్విదళం, త్రిదళం, ఈ రకంగా అర్ధదళాలతో జరిగేటువంటి అంశాలు వస్తాయి. ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఆగమ వాస్తు వేరు, అట్లాగే గృహవాస్తు వేరు, రెండింటికి సంబంధం లేదు. పూర్తిగా ఆగమ వాస్తు అంతా కూడా ఆగమ సాంప్రదాయాలు. దక్షిణ భారతంలో విశేషంగా ద్రావిడము, వేసరము, నాగరము ఇట్లాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఆలయ నిర్మాణాలు చేసేటువంటి దాంట్లో. అదేవిధంగా వచ్చేసరికి శిల్పాలు కూడా మనకి ఈ తాళ ప్రమాణాలను అనుసరించి వస్తాయి. కొన్ని చూడండి, విష్ణాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ సన్నగా, పొడవుగా, రివటగా ఉంటాయి. అట్లాగే అమ్మవార్లన్నీ కూడా మధ్యస్థంగా ఉంటాయి.
అట్లాగే శివాలయాలు కనుక చూస్తే అన్నీ కూడా పొట్టిగా కుబ్జగా అనిపిస్తే బలంగా బలిష్టంగా కనిపిస్తుంటాయి. ఇవన్నీ తాళ విన్యాసాలను అనుసరించి చేసేటువంటి పద్ధతి. తప్పనిసరిగా శాస్త్రీయ నియమం ఉన్నది. ఒక విగ్రహం చెక్కాలన్నా కూడా ఆ విగ్రహానికి ఆ చేతికి ఏర్పడినటువంటి వేళ్ళు చెక్కేటప్పుడు కూడా ఆ వేళ్ళు ఎట్లా చూస్తుండాలి, ఆశీర్వచనం చేసేప్పుడు ఎట్లా ఉండాలి అనేది కూడా ఒక ప్రమాణం ఉన్నది. అందువల్ల దానికి దీనికి సంబంధం లేదు, వ్యత్యాసం ఉన్నది. రెండింటినీ సాధన చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అవును, ఇప్పుడు శిల్పాలని తయారు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువైపోతున్నట్టున్నారు. వాళ్ళు దాంట్లో కూడా విశేషంగా ఇవాళ తిరుపతి లాంటి యూనివర్సిటీస్ పెట్టి వాళ్ళు ప్రత్యేకంగా దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తమిళనాడులో చాలా విశేష ఆదరణ ఉన్నది, మహాబలిపురం లాంటి పరిస్థితుల్లో. అట్లాగే మనకి కుంభకోణం దగ్గర స్వామిమలై అని చెప్పేసి అక్కడ విశేషంగా అక్కడ కూడా శిల్పశాలలు ఎక్కువ ఉంటాయి. శిల్పాగమానికి సంబంధించినటువంటి అంశాలని కూడా చెప్తారు. గణపతి స్థపతి గారు మూలం ఇప్పుడు మనకందరికీ తెలిసినటువంటి పెద్ద వ్యక్తి. అట్లాంటి ఇప్పుడు రీసెంట్గా స్థపతి వేలు గారు వారు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ఆనందాచార్య చిత్తూరు జిల్లా వాసి, మన ఆంధ్రప్రదేశ్ వాసి, వారు కూడా రీసెంట్ గా పద్మశ్రీ రావడం జరిగింది. ఇట్లా ఎంతో మంది మహానుభావులంతా కూడా మనకి ఈ శాస్త్రాన్ని పోకుండా దాన్ని అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం అది. ఓకే, ఇప్పుడు ఈ వాస్తు శాస్త్రం అనే దానికి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఎవరైనా ఇదే ప్రమాణం తప్పనిసరిగా పాటించాలి. కాకపోతే ఇక్కడ నైసర్గిక స్థితిని అనుసరించి ఉంటాయి. నైసర్గిక ఇప్పుడు మనకున్నది అనుకోండి, మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇట్లా ఈ కొన్ని భాగాల్లోకి వచ్చేసరికి ఈ నీటి ప్రవాహాలు, చాలులు ఇవన్నీ కూడా నైరుతి భాగం నుంచి ఈశాన్య దిశగా పారుతుంటాయి. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ఈశాన్య భాగంలో మనం జలాశయాలు ఏర్పరచుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటాం. ఇప్పుడు మనకి భారతదేశ వ్యాప్తంగా కనుక చూస్తే మానాబ్ద ఫలితాలు చూస్తుంటాం మనం. అంటే హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల వరకు కూడా భారహత్పశ్యమానము అంటాం. ఈ భారహత్పశ్యమానంలో బృహస్పతిని ప్రధానంగా తీసుకొని గణితం పంచాంగ రచన చేయడం అంతా కూడా జరుగుతుంటుంది. అట్లాగే వింధ్య పర్వతాల నుంచి శేషాచలం అంటే మన తిరుపతి కొండల వరకు కూడా ఇదంతా మనది చాంద్రమానం అంటాం. అంటే చంద్రుడిని ప్రధానంగా ఇక్కడ గణితం జరుగుతుంటుంది. అట్లాగే శేషాచలం నుంచి సేతు పర్యంతం అంటే లంక వరకు కూడా సౌరమానం అంటాం, అంటే సూర్యగణితం జరుగుతుంటుంది. ఈ ఎట్లయితే మానాబ్ద ఫలితాలు ఉన్నాయో అట్లాగే వాస్తులో కూడా కొంత స్వల్పమైనటువంటి భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక అంటార్కిటికా లాంటి ఒక ధ్రువ ప్రాంతాల్లో కనుక వెళ్తే అక్కడ 0 degreesలో ఉన్నప్పుడు అక్కడ మనం వాస్తునాన్ని ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి చేయాలి. ఇవాళ మీరు మద్రాస్ అపోలో హాస్పిటల్ చూడండి, మనకి ఈశాన్యంలో బావులు ఉంటాయి, ఖాళీ ఎక్కువ ఉంటుంది. అట్లాగే తూర్పు భాగాలు, ఉత్తర భాగాలు ఎక్కువ ఖాళీ పెడతాం మనం. అట్లాగే ఈశాన్య భాగాల్లో కానీ, ఉత్తర భాగాల్లో కానీ, తూర్పు భాగాల్లో కానీ గేట్లు ప్రధానంగా గేట్లన్నీ పెడుతుంటాం, ద్వారాలు కానీ గేట్లు కానీ. అదే వాళ్ళు మీరు అపోలోకి వెళ్తే తూర్పు భాగం అట్లాగే ఉత్తర భాగాలు తగ్గిగా ఉండి దక్షిణ భాగాలు, పడమర భాగాలు ఎక్కువ ఉంటాయి. గేట్లన్నీ కూడా నైరుతిలో ఓపెన్ అయ్యి ఉంటాయి. అంటే కొంత నైసర్గిక స్థితిని బట్టి కూడా వాస్తు మార్పులు అనేవి జరుగుతాయి. అది ప్రాంతీయంగా ఉంటుంది తప్పనిసరిగా. ఓకే, అంటే భారతదేశ నైసర్గిక పరిస్థితులను బట్టి ఈ వాస్తు అనేది కొంత మార్పు అంటే ప్రధానమైన అంశం అయితే చెడదు. ఎక్కడైతే మనం ఏ భాగాల్లో ఎట్లా తీసుకోవాలనేది, కాకపోతే అంటే కొంత వ్యత్యాసం మాత్రం ఆ పండితులు దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పండితులను అనుసరించి చేస్తారు. సరే, ఇప్పుడు ఈ వాస్తుని ఎంతమంది నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, మరి ఏమిటి ఈ వ్యత్యాసం? వాస్తుని నమ్మాలండి, ఎందుకంటే నమ్మని వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి ఒక నాస్తిక వాదనలు వినిపించడం కాదు, ఏది నమ్మరు. ఇప్పుడు మనకి వాస్తులో ఏం చెప్తున్నాం, ఈశాన్య భాగంలో బావిని తవ్వో లేకపోతే బోరును వేసుకొని జలాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం. ఆగ్నేయ భాగంలో మనం వంట చేయటం వల్ల ఆ భాగంలో సూర్యోదయ సమయంలో కానీ ఏదైనా సరే అక్కడి నుంచి వచ్చే సూర్యరశ్మిలోంచి ఆ వంటగదిలోకి వచ్చేటువంటి ఆ రేసెస్లోంచి మనం పచనం చేస్తున్నటువంటి ఆహారాన్ని ఒక బ్యాక్టీరియా లేకుండా అది సంహరిస్తుంది ఆ సూర్యరశ్మి పడేటువంటిది. అందుకనే ఆగ్నేయ భాగంలో వంట చేయమని చెప్తున్నాం. ఈశాన్య భాగంలో పుష్కలంగా నీరు చేరుతుంది మొత్తం అంతా కూడా, కాబట్టి అక్కడి నుంచి జలాన్ని తీసుకోమంటున్నాం. లేదు నేను ఇక్కడ ఈశాన్యంలో బావిదవను, నేను ఇక్కడ నైరుతి భాగంలోనే బావిదవుతానంటే అది తెలియని మూర్ఖత్వం అవుతుంది. ఇంకొకటి చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఉన్నాం, ఇప్పుడు మనం కూర్చున్నటువంటి మీరు నేను కాకుండా మధ్యలో అంతా కూడా ఖాళీగా ఉంది అనే భావంలోకి రావచ్చు, కానీ ఖాళీ లేదు. ఇదంతా కూడా అయస్కాంత కృతీకరమైనటువంటి క్షేత్రీకరణ జరిగింది, ఒక మ్యాగ్నెటిక్ వేవ్ అంతా కూడా నడుస్తుంది. అట్లాగే బయట కూడా పర్యావరణంలో కూడా పూర్తిగా అయస్కాంతకృతమైనటువంటి క్షేత్రం అంతా కూడా ఏర్పడి ఉన్నది. దీంట్లో ఆ శక్తిని మనం సముపార్జన చేసుకోవాలంటే తప్పనిసరిగా వాస్తుని అన్వయం చేసుకోవాల్సిందే. నమ్మని వాళ్ళు కూడా ఇవాళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా బొట్టు పెట్టుకొని పూజలు చేసుకొని బయలుదేరుతారు. ఇది తథ్యమైనటువంటి అంశం. ఇప్పుడు నాస్తికులు కూడా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. కొత్తగా ఇల్లు కట్టించుకునేటప్పుడు మళ్ళీ మీలాంటి పండితుల దగ్గరకు వచ్చి ఆ ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు, భూమి పూజలు చేపిస్తున్నారు, ఇవన్నీ చేపిస్తున్నారు. మళ్ళీ ఇటు వచ్చేసరికే మేము నమ్మట్లేదు అనేటువంటి వాదన.
అంటే శంకుస్థాపనలు అవి ముహూర్తాలు అవి తప్పనిసరిగా అడుగుతారు, అందులో అనుమానం లేదు. ముహూర్తాలు అవి తీసుకొని మంచి ముహూర్త నిర్ణయం చేయించుకొని చేసుకునేది మంచి ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ మేము సిద్ధాంతాలను నమ్మమని చెప్పినా కూడా మంచి ఆర్కిటెక్ట్ ద్వారా ఒక డిజైన్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఆర్కిటెక్టే మాకు పంపించి దీంట్లో వాస్తు సరి చేసి ఇవ్వండి సార్ అని చెప్పని పంపిస్తారు. దాంట్లో మనం వాస్తు సవరణలన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసి మార్కింగ్ చేసి నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది. సనాతనమైనటువంటి సాంప్రదాయం మంది. అంటే ఇప్పుడు దీంట్లో వాస్తు ఒకటే కాదు, అనేక అంశాలు జ్యోతిష భాగం కానీ వాస్తు కానీ వాళ్ళ నిత్యం మనం ఆచరిస్తున్న అంశాలన్నీ కూడా సనాతనమైంది. సనాతనం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి అంశం. హిందుత్వం అంటేనే జీవన విధానం, అది ఒక మతం కాదు. హిందుత్వం అంటే ఎట్లా జీవించాలి అనేటువంటి ఒక విధానాన్ని తెలియజేస్తుంది. సనాతనమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించడం అనేది మంచిగా ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శవంతంగా ఉంటుంది, మంచి ఫలితాలు పొందగలుగుతాం. వంశవృద్ధి అట్లాగే వ్యక్తిగత వృద్ధితో పాటు వంశవృద్ధి కూడా కలుగుతుంది. అంటే సాధారణంగా బయట ఏమనుకుంటున్నారంటే హిందుత్వం అనగానే అదొక మతం అనేటువంటి అపప్రథ ఉంది. కానీ మీలాంటి పండితులు ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషి తన యొక్క జీవితాన్ని ఏ విధంగా సుఖమయం చేసుకోవాలి, ఎలా ఆచరించాలి, సక్రమ మార్గంలో ఎలా జీవించాలనేటువంటిది చెప్పేదే హిందుత్వం అనేటువంటిది మీరు చెప్తున్నారు. తప్పనిసరిగా జీవన విధానంలో ఒక భాగం ఇది. హిందుత్వం అంటేనే జీవన విధానం. ఇప్పుడు మనకి నేను బొట్టు పెట్టుకొని వచ్చాను, నేను బొట్టు ఎందుకు పెట్టాలి అనేటువంటి ఒక భావన రావచ్చు. మనకి సహజంగా ఏంటంటే శరీరంలో షట్చక్రాలతో పాటు ఇది హఠస్థానం. ఈ హఠస్థానంలో ఈ ఇడా పింగళ నాడులు రెండు కలిసిన దగ్గర ఈ స్థానంలో మనకి ఏదైనా ఒక ఆలోచన చేయాలంటే శక్తి అంతా కూడా ఇక్కడే ప్రచోదనం అవుతూ ఉంటుంది. అయితే ఈ బొట్టు పెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో కలిసినటువంటి మిశ్రమం ఏదైతే ఉన్నదో పసుపు అట్లాగే సున్నం, ఆ రెండింటితో కలిసినటువంటి మిశ్రమం ఉన్నదో అది పెట్టడం వల్ల లోపల ఆ ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది అంటే జ్ఞానశక్తిని, ఒక సమతుల్యత అంటే ఒక బ్యాలెన్సింగ్ కెపాసిటీని మనిషికి ఇచ్చేటువంటి స్థితి, మంచి ఆలోచన, మంచి విధానాన్ని ఇచ్చి జీవన విధానాన్ని కూడా మంచి నిర్ణయం తీసుకోవడానికి యాక్టివేట్ చేస్తుంది. ఇది మూఢత్వం, బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటే అది దానికి చెప్పేది ఏం కాదు తప్పనిసరిగా. అట్లాగే ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవాలని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రతినిత్యం కూడా ఆడవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కూడా ఎక్కువ భాగం వంటగదుల్లోనో నీళ్ళలో నాటడం జరుగుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుండా వాళ్ళకి గుమ్మానికి తోరణం కట్టిన, గడపకు పసుపు రాసిన, ఇంటి ముందు కళ్ళాపు జల్లిన, ఆవు పేడ తోటి కళ్ళాపు జల్లిన, ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్. ముగ్గు వేసినా కూడా తప్పనిసరిగా మన ఇంటికి తోరణం కడుతున్నాం, మామిడి తోరణం కట్టమని చెప్పారు. మామిడి ఆకు కోసిన తర్వాత కనీసం 4 రోజులు దాంట్లో శక్తి ఉంటుంది. అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. అది అటువంటి శక్తి ఉన్నటువంటిది. దీంట్లో అంతా కూడా సైన్స్ దాగి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది తప్పనిసరిగా. ఇప్పుడు మన మీరు వాస్తు చూస్తున్నారు, స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి చూసి వస్తున్నారు. ఇప్పుడు వ్యాపార సంబంధమైనటువంటి వాటికి, గృహ సంబంధమైనటువంటి వాటికి వ్యత్యాసం ఉందా? ఉంటుందండి తప్పనిసరిగా. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకి, గృహ సంబంధమైనటువంటి వాటికి అంటే స్థలాల్లో ప్రాణశక్తి ఉండాలి. ఏదైతే నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ స్థలంలో ప్రాణశక్తి ఉండాలి. ఆ ప్రాణశక్తి లేనటువంటి అంశాల్లో కూడా కొన్ని ఉపయోగించడానికి అవకాశం పడతాయి. గృహ నిర్మాణాలకైతే ప్రత్యేకంగా ఏంటంటే ఈ ప్రాణశక్తి సవ్యంగా ఉందా లేదా అనేటువంటిది చూసుకొని, ఆ తర్వాత వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు ఏమేమి వాడచ్చు అనేటువంటిది ప్రధానంగా నైరుతి బ్లాక్ కానీ, ఆగ్నేయం బ్లాక్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా మనం ఈ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు ఎక్కువగా వాడుతుంటాం. అదేవిధంగా తూర్పు బ్లాక్ కావచ్చు, దక్షిణం బ్లాక్ కావచ్చు, అదేవిధంగా పడమర కావచ్చు, ఉత్తరపు స్థలాలు కావచ్చు, వీటితో పాటుగా కోణాలు కనుక చూసుకున్నట్లయితే ఈశాన్య కోణంలో కానీ, వాయు కోణాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ భాగం నివాసాలకు వాడుతుంటాం. ప్రత్యేకంగా నైరుతి కోణాల్లో కానీ, ఆగ్నేయ కోణాల్లో కానీ ఎక్కువగా వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు వాడుతుంటాం. అట్లాగే ఎత్తులో కూడా విన్యాసం ఉంటుంది. గృహ నిర్మాణం అనుకోండి, గర్భ ప్రమాణం 12 అడుగులు దాటి స్లాబ్ హైట్ పెట్టకూడదు అనేది ఒక నియమం ఉన్నది. వ్యాపార సంస్థలకు ఆ నియమం ఉండదు. దానికి అవసరమైనటువంటి విధానాన్ని అనుసరించి అది 18 అడుగుల, 20 అడుగుల, 24 అడుగుల ఎంత ఎత్తు కావాలనేది మనం నిర్ణయం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దీనికి కొంత స్వల్పమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. అయితే దానికి ఆయం కట్టేటువంటి విధానాల్లో మాత్రం సారూప్యత అనేది ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు దేవాలయాలకు కూడా వాస్తు చూస్తున్నారు కదా మీరు? తప్పనిసరిగా. మరి అది ఎట్లాగా? అది స్వామివారి యొక్క నక్షత్రం. మన స్వామి అనే దాన్ని బట్టి మనం దేవాలయం నిర్మాణం చేస్తున్నటువంటి దేవాలయంలో స్వామివారి ప్రధానమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారి యొక్క నక్షత్రం, అట్లాగే గ్రామం యొక్క పేరును అనుసరించి గ్రామ నక్షత్రాన్ని, ఆ రెండింటి కూడా తారాబలాలు చూసుకొని ఆలయం యొక్క నిర్మాణ కొలతలను కూడా, అంటే గర్భం ఎంత నిర్ణయించాలి, స్థలాన్ని బట్టి కూడా గర్భాన్ని ఎంత నిర్ణయించాలి, ఈ గర్భంలో మనం చేసేటువంటి నిర్మాణంలో మూర్తి యొక్క కొలత ఎంత ఉంటుంది, విగ్రహం యొక్క కొలత ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది. ఆ తర్వాత అంతరాలయం కానీ, ముఖమండపం, అట్లా తర్వాత మహామండపాలన్నీ కూడా జరుగుతూ వెళ్ళిపోయి రాజగోపురం వరకు కూడా నడుస్తాయి. అట్లాగే ధ్వజ నిర్ణయం చేసేటప్పుడు కూడా ధ్వజం ఏ స్థానంలో ఉండాలనేటువంటిది కూడా ప్రధానంగా అంశం దాని మీద జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో
ప్రఖ్యాతిగాంచారు. ఒక వాస్తు పండితుడిగా, జ్యోతిష్ పండితుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా మీరు ఎలా సేవలు అందిస్తున్నారు? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మనకి అభిమానంగా మనకున్నటువంటి విద్యను అనుసరించి, మనకున్నటువంటి ప్రజ్ఞను అనుసరించి దీనికి మొత్తం కూడా ఏంటంటే ముందు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ద్వారా ఏంటంటే వ్యక్తి చెప్పేటువంటి అంశం మనకి శాస్త్రయుక్తంగా ఉన్నది అని చెప్పేది సహేతుకమైనటువంటి అంశాలు ఉంటాయనేది నమ్మినటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులంతా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు తమిళనాడు కావచ్చు, అట్లాగే కర్ణాటక కావచ్చు, కేరళ ప్రాంతాల్లో కావచ్చు. కేరళ ప్రాంతాల్లో ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది వాస్తు అనేది అప్లై చేయడం కూడా. ఎందుకని అంటే అక్కడ ఎక్కువగా పర్వత భూమి, అది పర్వత భూమి అవటం వల్ల దాంట్లో ఏంటంటే నిర్మాణం చేసేటువంటిది దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో మన వాళ్ళు ఎక్కడైతే విస్తరించున్నారో అన్ని ప్రాంతాల్లో, ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువ భాగం చేస్తుంటాను. ఆంధ్రప్రదేశ్, ఉభయ రాష్ట్రాలు, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలు అనాదిగా వస్తున్నది. సుమారు ఇంచుమించు 30 సంవత్సరాల పైచీలక నుంచి నేను ఈ సేవలు అందిస్తున్నాను. 3 దశాబ్దాలకు పైగా. అందుకనే మరి మీరు ఇక్కడ గుంటూరులో స్థిరపడినప్పటికి కూడా వారానికి కేవలం 2 రోజులు మాత్రమే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి వచ్చింది. మిగతా రోజుల్లో సమయాన్ని బట్టి మిగతా రోజుల్లో మిగతా ప్రాంతాలకు వెళ్తున్నారు, వేరే రాష్ట్రాలు. సంతోషం అండి. ఇప్పుడు వీధి పోట్లు, వీధి శూల అంటారు, దాని గురించి ఏమిటి? ముందుగా మనం దీనికి చెప్పుకునే ముందు స్థల నిర్ణయం చెప్పుకోవాలి. ఎట్లాంటి స్థలాలు ఉంటే బాగుంటుంది అనేది. ప్రధానంగా భూమికి ఏంటంటే స్థలాలు, ఎట్లాంటి స్థలాల్లో మనం తీసుకోవాలి, ఆ తర్వాత పోట్ల అంశం వస్తుంది మనకి. స్థలాల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒక గృహ నిర్మాణం చేసుకోవాలంటే ఆయతము అంటాం. అంటే ఒక 16 రకాల స్థలాలు ఉంటాయి. అంటే మనం చూసేటువంటి పరిశీలనలో భౌగోళికంగా ఒక 16 రకాల లక్షణాలు కలిగిన స్థలాలు వస్తాయి. వాటిలో ఆయతము మొట్టమొదటిగా చెప్తాం మనం. అంటే వెడల్పు కన్నా పొడవు కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే దీర్ఘ చతురస్రంగా ఉంటుంది, దీన్ని ఆయతం అంటాం. ఆ తర్వాత చతురస్రము, అంటే 4 వైపులా కూడా సమమైనటువంటి 4 భుజాలు సమకొలతలో ఉండేటువంటిది. ఆ తర్వాత వృత్తము, అంటే రౌండ్గా ఉండేటువంటి స్థలం అంతా కూడా వృత్తాకారంగా ఉండేటువంటిది. త్రికోణము, అంటే ముక్కోణంగా ఉండేటువంటిది. విషమబాహు, మురజము అంటే మధ్యలో. అట్లాగే ఏంటంటే కూర్మ పృష్ఠము, తాబేడి చిప్ప లేకపోతే మండూకము, అంటే తాబేల్లాగా ఉండటం, ఇట్లా పై భాగంలో ఎత్తుగా ఉండి చుట్టూ కూడా పల్లగా ఉండేటువంటిది. అట్లా చక్రాకారము, అదే రకంగా వ్యజనం అంటే మనకు కొడవ లాంటిది అనమాట ఒక రకంగా. శూర్పాకారం, చాటలాగా ఉంటుంది స్థలం అంతా కూడా. ఈ రకంగా భద్రాకారము, ఈ రకమైనటువంటి 16 రకాల స్థలాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఏంటంటే మనకి ప్రామాణికంగా వాస్తుకి ఉపయుక్తమైనటువంటి స్థలాల్లో ఈ ఆయతము, దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ, ఈ రెండే శ్రేయస్కరమైనటువంటి. మిగతా ముక్కోణపు స్థలాల్లో ఇట్లాంటి వాటిల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముక్కోణపు స్థలాల్లో నిర్మాణాలు చాలా దుష్ఫలితాలను ఇస్తాయి. అందులో కొన్ని మనం ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా ఎంతోమంది మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు చెప్పేటువంటివి కూడా చాలా దుష్ఫలితాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే వృత్తాకారంలో కూడా అంత సవ్యమైనటువంటి ఫలితాలు రావు. అయితే మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి వాటిల్లో, మహర్షులు చెప్పిన వాటిలో కొంతమంది వృత్తాకారంలో మంచి ఫలితాలు చెప్పినప్పటికీ కూడా, కానీ వృత్తాకారంలో కూడా అపసవ్యమైనటువంటి ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి. ఉదాహరణకు మనం పురాణ కాలంలో చూసుకుంటే మరి మైసభని నిర్మాణం చేసింది వృత్తాకారంలో నిర్మాణం చేశారు. ఒక వ్యాస భగవానుడు ఒకడే మనకి చతురస్రంలో చెప్పినట్టుగా చెప్పారు, కానీ మిగతా అంతా కూడా వృత్తాకారం అనే రాశారు. వృత్తాకారంలో నిర్మాణం చేయడం వల్లే దాంట్లో మైసభలో ప్రవేశపెట్టి పాండవులంతా కూడా రాజ్య కోల్పోయి రాజ్య నష్టాన్ని, అట్లాగే అడవుల పాలై ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అట్లాంటి స్థితులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ఏమున్నా కూడా ఈ చతురస్రము, దీర్ఘ చతురస్రం, ఈ 2 కాకుండా మిగతా స్థలాలు ఏవైనా కూడా మనకి ఉపయుక్తంగా ఉంటాయి అనుకున్నప్పుడు వాటిని వాస్తుకి 90 డిగ్రీస్కి కట్ చేసుకుని ఆ స్థలాల్ని మిగిలిన ముక్కలన్నింటినీ కూడా వదిలేసి వజనైనటువంటి స్థలాలుగా భావిస్తూ సవ్యమైనటువంటి దిశలో చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీరు అడిగినటువంటి వీధి శూలలు కానీ వీధి అంతాలు, ఆరంభాలు అడిగారు. వీధి శూలల్లో చాలా లోతైనటువంటి అంశం అది. అంటే ప్రధానంగా మన వాళ్ళు ఏంటంటే వీధి పోటు, శూల పోటు ఏదైనా ఒకటే. తూర్పు ఈశాన్యం పోటు బాగా నెంబర్ 1 బాగుంటుంది, లేదా ఉత్తర ఈశాన్యం పోటు బాగా ఉంటుంది, లేదా పశ్చిమ వాయువు పోటు చాలా బాగుంది, అట్లాగే దక్షిణాగ్నేయం నుంచి పోటు వస్తుంది చాలా బాగుంది అనేటువంటి భావనలో మన వాళ్ళు ఉంటారు. ఈ వీధి పోటుల్ని కానీ వీధంతాలను కానీ చాలా లోతుగా మనం దాన్ని అభ్యసించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలి దానికి సంబంధించినటువంటి విషయాల్లో. ఉదాహరణకి ఒక స్థలానికి డైరెక్ట్గా తూర్పు భాగం నుంచి పోటు వస్తుంది అనుకుంటే దానికి తూర్పు పోటు అంటాం, తూర్పు వీధి శూల తూర్పు పోటు అంటాం. అప్పుడు అది తప్పనిసరిగా గర్భంలో తగులుతున్నట్టే స్థలానికి, అందుకని అది అంత శ్రేయస్కరం కాదు. అదే భావనలో స్థలానికి మధ్య భాగంలో తూర్పు వైపు తగిలినా, దక్షిణంలో తగిలినా, పడమరలో తగిలినా, ఉత్తరంలో తగిలినా కూడా అది దోషంతో ఉంటుంది. అది కేవలం మధ్య భాగాల్లో మాత్రం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కోణాల్లో కనుక వీధి పోట్లు కానీ వీధంతాలు కానీ ఏర్పడితే ఎట్లా ఉంటాయనేది మనం ఒకసారి గమనిద్దాం. వీధి అంతం కానీ ఆరంభాలు కానీ ఏ దిశలో అయినా, ఇప్పుడు ఉదాహరణకి స్థలానికి తూర్పు వైపున ఒక రోడ్డు ఉన్నది,
ఆ రోడ్డు మనకి దక్షిణ భాగంలో ప్రారంభమై ఈశాన్యంగా వెళ్తుందంటే బాగా బ్రహ్మాండంగా ఉందండి, మాకు ఇంట్లోంచి రాగానే తూర్పు దిగుతాం, ఆ తర్వాత ఉత్తరంగా వెళ్ళిపోతాం, ఈశాన్యంగా వెళ్ళిపోతాం అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. కానీ ఇక్కడ దక్షిణ భాగంలో ఆగిపోయింది అంటే అది వీధి అంతం కింద తీసుకోవాలి, లేదా అక్కడే ప్రారంభమైతే ఆరంభం కింద తీసుకోవాలి. వీధి అంతమైనా ఆరంభమైనా సరే అది ఏ కోణంలో అయినా సరే, అది ఆగ్నేయ కోణం కావచ్చు, నైరుతి కోణం కావచ్చు, వాయువ్య కోణం కావచ్చు, ఈశాన్య కోణం కావచ్చు, ఏ కోణంలో అట్లా వీధి అంతా ఉన్నా ఆరంభం ఉన్నా కూడా అది శుభ ఫలితాలు అనేది ఇవ్వదు. అట్లాగే శుభపోట్లుగా చెప్పబడుతున్నటువంటి ఈశాన్య పోటు కానీ, ఆగ్నేయం పోటు కానీ, అట్లాగే వాయువ్యం పోటు కానీ, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఇప్పుడు చాలామంది ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక తూర్పు భాగం నుంచి ఈశాన్యంలో ఒక 20 అడుగుల రోడ్డు వచ్చి తగులుతుంది మనకి. కానీ అది ఏమవుతుందంటే తగిలి ఆగిపోతుంది, అక్కడ వీధి అంతంతో కూడినటువంటి పోటు అవుతుంది. ఇది చాలా మంది గ్రహించాలి. అది దానివల్ల ఈశాన్య పోటు తగులుతుంది బాగున్నది అనే భావనలో ఉంటారు, కానీ అది శుభపోటు కింద రాదు, అశుభపోటు కిందే వస్తుంది. అయితే శుభపోటు ఎట్లా అవుతుంది అది అంటే కనుక మనం పరిశీలన చేస్తే ఆ వీధి యొక్క కొలత సుమారు ఒక 20 అడుగులు లేదా ఒక 40 అడుగులు ఉన్నది. 40 అడుగుల రోడ్డు వచ్చి మనకి డైరెక్ట్గా మన స్థలానికి తగిలితే అది మంచిది కాదు. దాంట్లో 1/4 అంటే 4వ వంతు మాత్రం అంటే ఒక 10 అడుగులు మనకు తగిలి మిగిలిన 30 భాగం అంటే 30 అడుగులు కూడా మనకు ఉత్తర దిశగా పడమరక కనుక వెళ్ళిపోతూ ఉంటే వ్యాప్తిలో ఉండాలి. వ్యాప్తి అంటే కొనసాగింపు. అట్లా ఈశాన్య భాగంలో ఒక 25 భాగం తగిలి పై భాగానికి కనుక అది వ్యాప్తిలో ఉంటే దాన్ని శుభపోటు కింద మనం ఉత్తరం వైపుగా వెళ్తూ ఉండాలి రోడ్డు. తూర్పు ఈశాన్యం పోటు తగిలింది అంటే 25 భాగం మనకు తగిలి మిగిలిన 30 భాగం ఉత్తరంగా ఆ రోడ్డు కొనసాగుతూ మనల్ని దాటి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడ వాయువు దగ్గర కూడా ఆగకూడదు, మన ఇల్లు దాటి వెళ్ళిపోవాలి, మన ఇల్లు పై ఇల్లు కూడా దాటి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రం అది శుభపోటు కింద వస్తుంది. అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో కూడా అంతే. ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక 25 భాగం మనకు తగిలి మిగిలినటువంటి 30 భాగం అంతా మనకు తూర్పు దిశను అనుసరించి దక్షిణంగా పైకి కొనసాగాలి. అదేవిధంగా దక్షిణాగ్నేయం పోటు చాలా మంది కూడా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విశేషంగా అడుగుతూ ఉంటారు. అది అయాచితమైనటువంటి అధికారాన్ని ఇస్తుంది ఒక్కొక్కసారి. దక్షిణాగ్నేయం పోటు కూడా కేవలం ఒక 25 భాగాన్ని మనకి తగిలి మిగిలినటువంటి 30 భాగం అంతా కూడా తూర్పు దిశగా ఉత్తర దిశగా కొనసాగుతూ వెళ్ళాలి. అంటే మన స్థలానికి తూర్పు నుంచి ఉత్తరంగా కొనసాగి వెళ్తుంటేనే అది శుభపోటు కింద ఉంటుంది. అదేవిధంగా పశ్చిమ వాయుం పోటు కూడా అంతే. మనకి ఒక 25 భాగం మనకి మన స్థలానికి తగులుతూ మిగిలినటువంటి 30 భాగం అంతా కూడా దిగుకి కొనసాగుతుంటేనే ఆ పశ్చిమ వాయుం పోటు కూడా మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. వీధి అంతంతో కూడినటువంటి శుభపోట్లు కూడా అశుభపోట్లుగానే మనం పరిగణలో తీసుకోవాలి. అందుకని స్థల నిర్ణయం చేసేటప్పుడే వీటన్నిటిని జాగ్రత్త చేసుకుని ఎటువంటి పోట్లు లేకుండా మనం తీసుకునేటువంటి దగ్గర స్థలం కొనుగోలు చేసే దగ్గర కానీ అనువంశికంగా ఏదైనా ఉన్నా కూడా వాటిని కూడా మనం కొంత సవరణ చేసుకోవాలి. వీధి అంతాల్లో ఆరంభాల్లో గృహ నిర్మాణాలు చేయడం అనేది ఇంత శ్రేయస్కరం కాదు. ఓకే, ఇప్పుడు ఈశాన్యంలో మాకు ఖాళీ స్థలం కనుక ఉన్నట్టయితే ఒక బావి, ఇప్పుడు పట్టణాల్లో బావికి అవకాశం లేని పరిస్థితి కాబట్టి ఒక బోర్ వేయించుకోవటం, లేకపోతే ఒక ట్యాప్ పెట్టడం ఇంట్లో, అలాంటి పద్ధతి. లేకపోతే మన ఇంట్లో కనుక అయితే ఒక దేవుడి పటం లేకపోతే దేవుని మందిరం, పూజ గది అంటారు, అది లేకుండా వేరే ప్రాంతంలో పెడితే వచ్చే నష్టాలు ఏమిటి? అంటే ఇప్పుడు అగ్ని చేయాల్సినటువంటి పనిలో జలం చేయాల్సినటువంటి పని అగ్ని ఇచ్చామనుకోండి, ఆ రెండు పని చేయవాలి. ఇప్పుడు వంట చేయాలి, అక్కడ మనం అగ్ని వెలిగించకుండా నీళ్లు తీసుకెళ్ళి పెట్టి వెలగమంటే అక్కడ అయ్యేది కాదు. అట్లాగే ఇప్పుడు మనకి ఇక్కడ స్నానం చేయాలి, నిప్పులు తీసుకొచ్చి మనం స్నానం చేయలేము. ఇది ప్రాక్టికల్, అది దాంట్లో ఏం లేదు. అట్లాంటి దుష్ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. ఈశాన్య భాగంలో జలాన్ని ఉపయోగించుకోవాలి, బావి తీస్తే అక్కడ తీస్తేనే వస్తుంది కాబట్టి జలాన్ని ఉపయోగించుకోవాలి. పూజనీయమైనటువంటి స్థలం మనకి. స్థిరవాస్తు చరవాస్తు పురుషుడు 2 రకాలుగా ఉంటారనమాట. అట్లాగా అంటే ప్రతి మాసానికి 12 నెలలు కూడా సవ్యంగా ఈశాన్య భాగం నుంచి అట్లా శిరో భాగాన్ని తిప్పుకుంటూ 12 నెలలు కూడా అట్లా వాస్తు పురుషుడు గమనం చెందుతూ ఉంటాడు. అంటే ప్రాథమికంగా ఆయన యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే ఆయన ఒక భూత స్వరూపం. ఆయన శిరోభాగం అనేది ఈశాన్య భాగంలో ఉంటుంది. ఎడమ చెయ్యి వచ్చేవాడికి ఆగ్నేయంలో, కుడి చెయ్యి వచ్చేవాడికి వాయువు భాగంలో, పాదాలు 2 కూడా నైరుతిలో ఉంటాయి. అందుకనే నైరుతిలో బరువు పెట్టండి అంటారు. అంటే నైరుతిలో బరువు పెడితే అంటే స్థిరవాస్తు, ఆయన స్థిరంగా ఉంటాడు. ఈ వాస్తు దోషాలు ఏమి కూడా మన మీద పడకుండా ఉంటాయి అనేది. ఈ వాస్తు పురుషుడికి ఈశాన్య భాగంలో ఆయన శిరస్సు ఉంటుంది కాబట్టి స్థిరవాస్తుకు సంబంధించి ఆయనకి శ్వాసక్రియ అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ తీసుకెళ్లి మనం బరువులు పెట్టడం, ఇంకోటో లేకపోతే నిప్పు పెట్టడం చేసాం అనుకోండి, అగ్ని వెలిగించడం, ఆయనకి ఎప్పుడు మనకి సాధారణమైనటువంటి ఒక చిన్నపిల్లవాడికి ఏదైనా ముక్కు పట్టుకుంటేనే విధులిచ్చి కొడతాడు. ఆయనకి శ్వాసక్రియ జరుగుతున్నటువంటి స్థానంలో మనం వెళ్ళి ఇంకొక బరువు తీసుకెళ్లి పెట్టడం, ఇంకొక రకమైనటువంటి ప్రక్రియ చేస్తే ఆయనకి ఎప్పుడైతే ఆ శ్వాస అనేటువంటిది సవ్యంగా ఉండదో, శ్వాస మీన్స్ ఏంటంటే ప్రాణశక్తి. ఈ ఇంట్లో మొత్తం కూడా ప్రాణశక్తి సవ్యంగా రావాలంటే ఆ దిశల నుంచి వచ్చేటువంటి స్థితిని మనం అంతా కూడా తీసుకోవాలి. కాబట్టి అది జరగనప్పుడు ఒక రకంగా విదిలించుకోవడం అంటే ఏంటి, మనకు ప్రళయమో ప్రకంపమో ఇంకోటో వస్తుంది. ఏదైనా ఇల్లు కూలిపోవటం లాంటిదో లేకపోతే ఒరిగిపోవటం లాంటివో, జీవన విధానాల్లో కూడా మార్పులు రావటం, అపసవ్యంగా జరగటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక్కొక్క దిశను అనుసరించి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నైరుతి ప్రాంతంలో
వంటగది పెడితే ఏమిటి ఇబ్బంది? నైరుతి గదిలో తప్పనిసరిగా ఏంటంటే యజమాని యొక్క నివాసం ఉండటానికి అది ప్రధానం. ఇప్పుడు వంటగది ఒకటే కాదు, చాలామంది టాయిలెట్లు కూడా నిర్మాణం చేస్తూ ఉంటారు. ఆ రెండింటికి కూడా కొంత సమస్య ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి సమాధానమే, ఆగ్నేయ భాగంలో సూర్యరశ్మి ద్వారా వస్తున్నటువంటి శక్తి ఏంటంటే మనం పచనం చేస్తున్నటువంటి పదార్థాన్ని క్రిమిసంహారకంగా పనిచేస్తున్నది. ప్రత్యేకంగా మనం వండేటువంటి పదార్థాలను ఇంకా ఎటువంటి ఇది వాడాల్సిన పని లేదు. ఆ శక్తిని అనేటువంటిది ఇవ్వగలుగుతుంది. నైరుతిలో ఇవ్వటం వల్ల వంటగదులు పెట్టుకోవటం కానీ, అట్లాగే మరుగుదొడ్లు పెట్టుకోవటం కానీ, పశ్చిమ నైరుతి భాగం అనేటువంటిది పురుషులకి, దక్షిణ నైరుతి భాగం అనేటువంటిది స్త్రీలకు అన్వయం అవుతుంటుంది. ఏ భాగంలో అయితే మనం అది నిర్మాణాలు అంటే టాయిలెట్స్ కట్టడం కానీ, లేకపోతే అట్లాగే వంటగదులు పెట్టుకోవటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నామో ఆ స్త్రీలకి కానీ పురుషులకి కానీ ఇద్దరికి కూడా ఆ రకమైనటువంటి దుష్ఫలితాలు. నైరుతి యొక్క అధిపతి ఎవరంటే నిరుతి అనేటువంటి ఒక రాక్షసుడు. ఆయన ఎక్కువగా రక్త పిపాసకుడు, ఎక్కువ రక్తాన్ని తీసుకుంటూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తి యొక్క స్థితిని దిగజార్చడానికి ఎక్కువగా ఆయన ఉపయుక్తం అవుతుంటాడు. అంటే చాలామంది వ్యసనపరులుగా మారిపోయి అంటే ఏదైనా మద్యము, జూదము ఇట్లాంటి వాటిని కూడా, లేదా ఇంకొక రకమైనటువంటి జీవన విధానంలో చేయకూడనటువంటి తప్పులు చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా చూస్తే నైరుతి లోపం బాగా ఉన్నప్పుడు మాత్రం జరుగుతాయి. పశ్చిమ నైరుతి అంతా కూడా మగవారిని కించపరిచి నీచ స్థితికి తీసుకెళ్ళిపోతుంటుంది. దక్షిణ నైరుతి అంతా కూడా స్త్రీకి సంబంధమైనటువంటి అంశాలకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతిలో వంటలు చేసుకోవడం కానీ, ఇట్లాంటి టాయిలెట్లు నిర్మాణం చేయడం కానీ ఇట్లాంటివి శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా అక్కడ యజమాని స్థానం అక్కడే ఉండాలి. స్థిరవాస్తు ఉండాలంటే ఆ భాగంలో ఆఫీసులు కానీ, అట్లాగే మాస్టర్ బెడ్రూములు కానీ, అదేవిధంగా వచ్చి అక్కడ బీరువాలు కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు టాయిలెట్స్ ప్రధానంగా ఎక్కడుంటే మంచిది అంటారు? మొట్టమొదటి స్థానం ఏంటంటే దానికి తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యం, ఈ రెండు అంశాల్లోనే తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత పశ్చిమ భాగం కానీ, దక్షిణ భాగం కానీ మధ్య భాగాల్లో తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు హద్దుల మీద నిర్మాణం జరుగుతూ ఉంటాయి, అది ఎంతవరకు? అంటే మనకి పూర్వకాలంలో మన వాళ్ళు పిశాచి భాగం వదిలిపెట్టండిరా అనే ఒక పదం వాడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. శత్రు భాగం, పిశాచి భాగం అనేటువంటిది వదిలిపెట్టండిరా అని. అంటే ఏంటంటే మనకి అక్కడ హద్దు మీద చేయటం వల్ల టెక్నికల్గానే మనకు కొన్ని సమస్యలు వస్తాయి. మనం హద్దు మీద కట్టాము, మనం ఒక కిటికీ పెట్టుకోవడానికి లేదు, అంటే మనకి గాలి రాదు, వెలుతురు రాదు. రెండవది మనం ఏదైనా ఇప్పుడు మలమూత్రాలు లేకపోతే జలము బయటికి పోవాలి, ఒక పైప్ లైన్ వేయాలి. అప్పుడు మనది కాంతి మనది కాకుండా పోతుంది అనేది ఒక శాస్త్రం. అది అంటే మనం హద్దు మీద చేసాము, అక్కడ ఏమి లేకుండా వదిలిపెట్టాము, మనది ఏమీ లేకుండా హద్దు మీదకి వెళ్ళిపోయాం కాబట్టి అది మనది కాదు. అంటే ఆ ఆస్తిని కూడా మనం కోల్పోయేటువంటి లక్షణాలు ఉన్నాయి. తప్పనిసరిగా హద్దు నిర్మాణం చేయకూడదు. మనకి గృహం యొక్క నిర్మాణం యొక్క స్థలాన్ని అనుసరించి మనం ఆయాది సాధన చేసిన తర్వాత ఎంత బిల్డింగ్ వస్తుందో చూసుకొని దాన్ని కాంపౌండ్లో ఏర్పాటు చేసుకొని దాంట్లో దక్షిణం ఎంత వదిలిపెట్టుకోవాలి, పడమర ఎంత వదిలిపెట్టుకోవాలి, ఉత్తరం ఎంత, తూర్పు ఎంత అనేది ఆ భాగాలన్నీ కూడా విభజన చేసుకుని మాత్రమే గృహ నిర్మాణం చేసుకోవాలి. హద్దు నిర్మాణాలు తప్పనిసరిగా అశుభ ఫలితాలనే ఇస్తాయి. ఒక రకంగా ఆస్తులను కోల్పోయి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఇప్పుడు పేదవారు ఒక 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు స్థలాలు ఉన్నప్పుడు మరి హద్దుల మీద కట్టకపోతే గదులు చిన్న వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ సందర్భాల్లో జరుగుతాయి అవి. అది చాలా చిన్న స్థలాలు అంటే ఏంటంటే మనకి ఆయాది సాధన కూడా రావు. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కొన్నిసార్లు మనం గణితం వేయడానికి కూడా ఉండవు. 20 గజాలు 30 గజాల్లో కూడా నిర్మాణాలు చేస్తుంటారు. దాంట్లో ప్రాథమికంగా వాళ్ళకి ఏదే అవసరం అంటే ఉత్తర భాగం కుబేరస్థానం. అంటే జీవన విధానానికి నిత్యం ఏంటంటే సంపాదన కావాలి. కుబేరస్థానం బాగా ఉంటేనే ఆర్థిక వనరు, ఆ సంపాదన ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఉత్తరం హద్దు మీద వేయకుండా ఈశాన్య భాగం జీవన విధానం, అట్లాగే ప్రాణశక్తి, ఈ రెండు కూడా సముపార్జన కావాలి. కాబట్టి ఈశాన్య భాగం వదిలిపెట్టుకోవాలి. ఇంద్రస్థానం అంటే తూర్పు భాగం, అంటే వ్యక్తికి గౌరవం, మర్యాద, ఉన్నతి కావాలి. కాబట్టి ఈ భాగాలన్నీ కూడా. ఇందులో ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మనకి ఈశాన్య భాగాన్ని ఎంత పవిత్రంగా చూస్తామో మనం ఆగ్నేయ కోణాన్ని, వాయువు కోణాన్ని కూడా అంతే పవిత్రంగా చూడాలి. ఆ రెండు కోణాల్లో కూడా మనం తప్పనిసరిగా ఖాళీలు వదిలిపెట్టుకుంటూ ఆ స్థితిని అనుసరించి మనం నిర్మాణం చేయాలి. ఓకే. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉందనుకుందాం. ఆ ఫ్లాట్లో ఆగ్నేయంలో వంటగది పెడుతున్నారు. ఆ వంటగదిలో సింకు పక్కనే దేవుడి మందిరం లేకపోతే దేవుడి రూము గది పెడుతున్నట్టు సందర్భం, అది ఎంతవరకు కరెక్ట్? అపార్ట్మెంట్లో ఏంటంటే ఇక్కడ ఎస్ఎఫ్టీని బట్టి వాళ్ళు చాలా తక్కువ, ఒక 800 ఎస్ఎఫ్టీలోనో 900లోనో లేకపోతే 1000లోనో చేస్తే అట్లా చేసేటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పూజకి సంబంధించినటువంటి స్థితి, దేవతార్చన చేసేటప్పుడు తప్పనిసరిగా దాని మీద జలం పడకుండా ఈ వండుకునేటువంటి పదార్థాల్లో కానీ, ఇప్పుడు అనేక రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇతరితర అలవాట్లు మాంసాహారాలు ఇతర చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ వండేటువంటి పదార్థాలు కానీ ఆ తర్వాత అవి శుభ్రపరచుకునేప్పుడు కానీ అట్లాంటివన్నీ కూడా దేవుడి మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే స్థానాన్ని మార్పించుకొని వంటగదిలో కాకుండా ఈశాన్య భాగంలోనో లేకపోతే ఇంకా
ఈశాన్య భాగంలో దేవతార్చన కుదరినప్పుడు ఆగ్నేయ భాగంలో కానీ వాయువ్య భాగంలో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు దానికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఆ వంటగది సింకు పక్కనే దేవుడి మందిరం పెడుతున్నటువంటి సందర్భాలు, దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఏ గదికి ఆ గది అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ గదికి ఈశాన్యం ఇక్కడే కాబట్టి ఇక్కడ దేవుడి మందిరం పెట్టామంటున్నారు. అపార్ట్మెంట్ కల్చర్లో ప్రతి గదికి ఈశాన్యం అట్లా చూసుకోవాలా, వాళ్ళకున్న 4 గదుల అపార్ట్మెంట్ వాస్తు చూసుకోవాలి? వారికి పూర్తిగా సంపూర్ణంగా వారికి కేటాయించినటువంటి భాగం ఏదైతే ఉందో ఆగ్నేయ భాగం, నైరుతి భాగం, వాయువ్య భాగం, ఈశాన్య భాగం, ఆ ఫ్లాట్ ఈ 4 మొత్తాన్ని అన్వయం తీసుకొని దాంట్లో ఈశాన్య భాగం అంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే పూర్వ సాంప్రదాయంలో విదిక్కుల్లో ద్వారాలు లేవు. అసలు విషయం అది విదిక్కులు అంటే ఈశాన్య వాకిళ్ళు కానీ ఆగ్నేయ వాకిళ్ళు కానీ వాయువ్య వాకిళ్ళు కానీ ద్వారాలు అనేవి లేవు గతంలో. కేవలం మధ్య భాగంలో మాత్రమే, అంటే తూర్పు ముఖ ద్వారం, దక్షిణ ముఖ ద్వారం, పశ్చిమ ముఖ ద్వారం, ఉత్తర ముఖ ద్వారమే ఉండేవి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్లన్నిటి కూడా ఈశాన్య భాగంలో ద్వారాలు ఉండటం వల్ల ఈశాన్య భాగంలో మీకు దేవతార్చన పెట్టుకోవడానికి అవకాశం లేదు. లేనప్పుడు దాన్ని ఆ హాల్లోనే ఆగ్నేయ భాగంలోనో లేకపోతే వాయువ్య భాగంలోనే ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. అదే తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు అన్నట్టుగా ఏంటంటే షింక్ పక్కన పెట్టేసి ఇబ్బంది పెట్టేదానికన్నా కూడా దీంట్లో దేవతార్చన చేసే విధానం ఇప్పుడు గృహాల్లో ఒక రకంగా చేసుకోవాలి, వ్యాపార సంస్థలో ఒక రకంగా చేసుకోవాలి. గృహాలన్నీ కూడా కూర్చొని చేసుకునే పద్ధతులను చేయాలి. వ్యాపార సంస్థలు ఏంటంటే హృదయస్థానం పైకి ఉండేట్టుగా నిలబడి చేసుకునే పద్ధతుల్లో చేసుకునే పద్ధతులు ఉన్నాయి. ఓకే అండి. ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తానికి ఒక ఆగ్నేయంలో స్థలం ఎక్కువగా ముందుకెళ్ళింది. అలాంటప్పుడు దాన్ని కట్ చేస్తున్నారు, ఆగ్నేయం పెరగకూడదని. కట్ చేయలేదనుకుందాం, ఆ పెరిగినటువంటి స్థలం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లాట్ వాడికే నష్టమా లేకపోతే అపార్ట్మెంట్ మొత్తానికి నష్టమా? తప్పనిసరిగా ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా అది అన్వయం అవుతుంది. ఇప్పుడు అది మీకు తూర్పాగ్నేయం కావచ్చు, దక్షిణాగ్నేయం కావచ్చు. తూర్పాగ్నేయం అయితే ఎక్కువగా పురుష భాగానికి సంబంధించి మగవాళ్ళకి అక్కడ కూడా అంతే. దక్షిణాగ్నేయం అయితే ఎక్కువగా స్త్రీలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ ఇబ్బందులు జరుగుతాయి. పురుషులకు సంబంధించినటువంటి ముందు మానసిక స్థితి మారుతుంది. తూర్పు ఆగ్నేయం పెరగడం ద్వారా వచ్చేటువంటి స్థితి అంతా కూడా ఎక్కువగా ఉద్రిక్తత, కోపము, చికాకు, ఆందోళన, మాట కలవకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఘర్షణ వాతావరణం ఇట్లాంటివన్నీ కూడా. అట్లాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి దాంట్లో నివాసం ఉండేటువంటి మగవాళ్ళందరికీ కూడా. దక్షిణాగ్నేయంలో కూడా ఎక్కువగా స్త్రీలకు సంబంధించి స్త్రీలకి ఋతుక్రమాల ఇబ్బందులు కానీ అట్లాగే వాళ్ళకి ఒక రకంగా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు కానీ ఎప్పుడు కూడా మెడికేటెడ్గా ఉండటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఏదైనా సరే అగ్ని స్వభావం అనేటువంటిది ఉద్రిక్తతను కలుగజేస్తుంది కాబట్టి అట్లాంటివి కట్ చేసిన తర్వాత కూడా కొంతమంది అట్లాగే వదిలేస్తుంటారు. చిన్న ఏదో వాస్తవాలు కట్టి ఒక అడుగు ఎత్తు లేకపోతే 9 అంగుళాలు కట్టి వదిలేయడం అనేది చేస్తారు. అది సవ్యమైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా ఎక్కడైతే కడతారో అది పూర్తి స్థాయిలో ఆ స్థలాన్ని కట్ చేసి కాంపౌండ్ కట్టుకోవడం ఉత్తమమైన పద్ధతి. అప్పుడు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. లేని పక్షంలో అందరికీ ఆపాదించబడుతుంది. అంటే ఒక అడుగెత్తులో గోడ కట్టి వదిలేదు, దానివల్ల ఉపయోగం లేదు. తప్పనిసరిగా మనం ప్రహరీ నిర్మాణం ఏ రకంగా చేస్తున్నామో మిగతా దిశల్లో అదే పద్ధతిలో ప్రహరీ ఇక్కడే చేసుకొని ఆ పనికిరానటువంటి ఏదైతే మనం వదిలేస్తున్నామో వజ్జనీయమైనటువంటి స్థలం దాన్ని వదిలేయాలి, బయటకు వదిలేయాల్సిందే. ఓకే అండి. ఇప్పుడు శాస్త్రి గారు, ఇప్పుడు ఒక స్థలం ఉంది, స్థలానికి చుట్టూ దారులు ఉన్నాయనుకోండి, రోడ్లు ఉన్నాయనుకోండి, దానికి వాస్తు 100% ఉన్నట్ట? తప్పనిసరిగా ఏంటంటే ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా జెన్యూన్ క్వశ్చన్. ఇది తెలుసుకోవాల్సింది అందరు కూడా. ఒక స్థలానికి 4 వైపులు కూడా రహదారులు ఉండి ఆ రహదారులన్నీ కూడా వ్యాప్తిలో ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్కడ ఆగకూడదు అవి, అది కంటిన్యూటీ ఉండాలి. తూర్పు రహదారి ఉందనుకోండి, ఇటు దక్షిణంగానూ కొనసాగాలి, ఉత్తరంగానూ కొనసాగాలి. అట్లాగే ఉత్తరం రోడ్లు కూడా 2 వైపులు కొనసాగాలి. అట్లాగే పడమర దక్షిణాలు కూడా కొనసాగుతుండాలి. 4 వైపులు ఉన్నటువంటి దాంట్లో అక్కడ నిర్మాణం కనుక చేసుకుంటే దాన్ని సంపూర్ణమైనటువంటి విజయ గృహము అంటాం మనం. అట్లాగే గృహానికి 4 వైపుల ద్వారాలు పెట్టినా కూడా విజయ గృహం అంటాం. సో విజయ గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి అది చాలా ఉత్తమమైనటువంటి స్థలం కింద భావించాలి. ఎక్కువగా రాజకీయ నాయకులు, ఎక్కువగా పొలిటీషియన్స్ మీరేమన్నా ప్లాన్లు ఇచ్చున్నారా? కొన్ని సందర్భాలు అవి పెద్ద వాళ్ళు అరుదైనటువంటి జరుగుతాయి. అంటే ఆ సందర్భం ఉంది, జరిగినాయి, తప్పనిసరిగా జరిగినాయి. ఎక్కువగా ఇండస్ట్రియలిస్టులు కానీ పొలిటీషియన్స్ కానీ ఎక్కువగా అట్లాంటి వాటిని ఉపయోగించుకుంటారు. అలాంటి వాటికి కూడా మీరు అదే వృత్తాకారంలో ఉన్నటువంటి వాటికి ఏమన్నా ప్లాన్? వృత్తాకారంలో చేయలేదండి. అవి కేవలం ఏంటంటే ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు మనకు పూర్వ సాంప్రదాయంలో దీన్ని ఒక రకంగా వృత్తాకారాన్ని ఉపయోగించేవాళ్ళు. ఒక విస్తృతిగా ఒక అరెకరంలోనో లేకపోతే 1 ఎకరంలోనో ఒక గృహ నిర్మాణం చేసుకొని, అంటే ఒక రకంగా ఏంటంటే ఫామ్ హౌస్ లాగా ఉండేవి మనకి పూర్వకాలంలో. ఇవాళ ఫామ్ హౌస్ అని పేరు పెట్టారు కానీ పూర్వకాలంలో మనకి ఇంటి చుట్టూ చెట్లును, పశువులు, పక్షాదులు అన్నిటితో కూడా ఉండేవాళ్ళం. పూర్వకాలంలో గ్రామాల్లో అన్ని ఫామ్ హౌస్లో ఉండేవి. అట్లాంటి సందర్భాల్లో మనకు అక్కడ ప్రహరీ నిర్మాణం అంటే కాంపౌండ్ నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో వాస్తు సంబంధమైనటువంటి దోషాలు లేకుండా ఉండటానికి
చుట్టిళ్ళు అని వేయించేవాళ్ళు. ఆ ఒక్కదానికి దానికి ఆయం కట్టడానికి ఏమి ఉండదు, అంటే కోణం లేదు కాబట్టి ఆయం కట్టడానికి ఉండదు కాబట్టి ఒక చుట్టిలు ఆగ్నేయ భాగంలో చుట్టిలు మాత్రమే వేసేవాళ్ళు. దీంట్లో కూడా చాలామంది పొరపాటు పడేవాళ్ళు. ఆగ్నేయ కోణంలో మనకి చుట్టిలు ఏమన్నారు కదా అని చెప్పేసి కొంతమంది నైరుతిలోనో ఇంకొంతమంది వాయువుల్లోనో ఇట్లా వేసి దెబ్బతినే వాళ్ళు కూడా ఉన్నారు. నైరుతిలో చుట్టిల్లో వేసినటువంటి వ్యక్తులు కారాగృహాలకు వెళ్ళి అట్లా సంచారం వెళ్ళిపోయి దేశాంతరాలు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని దుష్ఫలితాలు వస్తాయి. కేవలం అది ఆగ్నేయ భాగంలోనే చేసుకోవాలి. అట్లాగే వృత్తాకారంలో మాత్రం అంత సరైన ఫలితాలు రావట్లేదు. ఇప్పుడు మనం ఆధునికంగా వాడుతున్నాం ఏంటంటే అవి క్లబ్ హౌసెస్కి, స్టేడియంస్కి ఇట్లాంటి వాటికి వాడతాం. వృత్తాకార స్థలాలన్నీ కూడా అట్లాంటి వాటికి వాడతాం. స్టేడియంస్ వాడచ్చు, క్లబ్ హౌసెస్కి వాడచ్చు. అట్లాగే విశేషంగా ఏంటంటే ఈశాన్యంలో మెట్లు పెట్టాం మనం ఎక్కడ. కానీ ఇట్లాంటి క్లబ్ హౌసెస్ కానీ స్టేడియంస్ కానీ ఇట్లాంటి వాటికి ఈశాన్యంలో కూడా వృత్తాకార మెట్లు పెట్టాలి. అక్కడ కూడా అవసరం అయితే అక్కడ మామూలు మెట్లు వేయడానికి లేదు. ఇట్లా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే అక్కడ పరిస్థితులను అనుసరించి వాళ్ళు ఎందుకు ఏ స్థితిలో చేస్తున్నారు, అవసరం ఏంటి, తప్పనిసరి అయినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ చేయాల్సిన పద్ధతి ఉన్నది. సాధారణంగా మనం ఒక 1+1 ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నాం అనుకోండి, ఇండిపెండెంట్ హౌస్, దానికి మెట్లు ఎటువైపు ఉండాలి అంటే దిశను అనుసరించి తూర్పు లేకపోతే ఉత్తరమా లేకపోతే పడమరా దక్షిణ చూసుకొని ఎక్కువ భాగం ఆగ్నేయ భాగం, వాయువ్య భాగం, అట్లాగే నైరుతి భాగాల్లో మెట్లు వస్తాయి. ఓకే. ప్రజలకు వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలకు, ఎన్నో అపోహలకు నివృత్తి చేశారు డాక్టర్ జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి గారు. వారు మహాపండితులు. వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగువారికి కూడా వారి సేవలు అందిస్తున్నారు. గత 30 ఏళ్లుగా వారు ఈ వృత్తిలో ఉన్నారు. అహరహం కృషి చేస్తూ మనందరి యొక్క సంక్షేమానికి పాటుపడుతూ ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు. వారికి సలహాలు ఇచ్చినందుకు మరి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. SHO AP TV ఛానల్ ప్రేక్షకుల తరఫున నమస్కారం అండి. నమస్కారం అండి.